హాయ్ బ్రో. ఆయన మీ పేరు? నితిన్ కుమార్. నిఖిల్ కుమార్. నితిన్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా. ఎలా ఉంది? పర్లే బాగానే ఉందా. ఇప్పుడు రీసెంట్గా గీతూ రాయల్ వెళ్ళిపోయింది కదా, సో గేమ్ ఎలా అనిపిస్తుంది ప్రజెంట్? అంటే ఈ 1 వీక్ నుంచి చూడట్లేదు. సో సూర్య వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చూడాలి, అంతకుముందు చూసి. అంతకుముందు చూస్తారా? ఎలా ఉంది అంటే నార్మల్గా ఇన్ని సీజన్స్లో ఈ సీజన్ ఎలా అనిపించింది? బోరింగ్గా ఉంది. బోరింగ్గా ఉంది అంటే మిగతాయి బాగున్నాయా? అంటే దీనికన్నా కొంచెం బెటరే మిగతావి. అంటే మీ ఫేవరెట్ సీజన్? ఫేవరెట్ సీజన్ కౌశల్. సో ఆ సీజన్ బాగుందా? సో ఈ సీజన్ ఏం తక్కువైంది అనుకుంటున్నాను? ఎంటర్టైన్మెంట్ లేదు. అందరూ అంటే ఏదో ఆడదాం అన్నట్టుగా వచ్చారు అంతే. ఎవరో టైటిల్ విన్ అవుదాం అని చెప్పి ఎవరికి లేదు. అది ఎక్కువ ఏంటి, గేమ్ మీదనే ఫోకస్ చేస్తున్నారా, ఏదో ఈ గొడవలు ఫైటింగ్స్ మీదనే వెళ్ళిపోతుందా? చిన్న చిన్న వాటికి నామినేషన్ చేసుకోవడం, అగ్గిపెట్టలేదు ఏంటి సబ్బు బిల్ల ఆడుతున్నాడు అలాగా. చిన్న చిన్న బాత్రూమ్ క్లీన్ చేయట్లేదు, కిచెన్ క్లీన్ చేయట్లేదు, అలా చిన్న చిన్న వాటికి కూడా నామినేషన్ చేస్తున్నారు. సిల్లీ రీజన్స్. ఓకే. సో వీటి వల్లనే ఎక్కువ నామినేషన్ చేసుకొని అనవసరంగా హౌస్మెంట్స్ని బయటికి పంపించేస్తున్నారు అంతే. పెద్ద ఏం లేదు ఎవరికి. అంటే సిన్సియర్గా చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. సిల్లీ రీజన్స్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరా, లేకపోతే అందులో కొంతమంది? సో మీ బెస్ట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్? రేవంత్. సో రేవంత్ గేమ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకలాగానే ఉన్నాడు. అగ్రెసివ్గా ఉన్నాక సరే కొంచెం జెన్యున్గా ఉన్నట్టు అనిపిస్తుంది రేవంత్ చూస్తూ ఉంటే. ఇంకా అంతే, ఇంకెవరు అంత ఇదిగేం లేదు. అమ్మాయిలు ఎవరు లేదు. కొంచెం వినాయ పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ నేను చూడట్లే, ఫస్ట్ 2 వీక్స్ నుంచి చూడట్లే. అంతకుముందు చూసినప్పుడు వినాయ కొంచెం పర్వాలే. రేవంత్ అయితే మా ఫేవరెట్. సో రేవంత్ కోపాన్ని తట్టుకోలేకపోతున్నారు హౌస్లో అని చెప్పేసి జనాలు బయట అనుకుంటున్నారు, దాని గురించి మీరేమంటారు? కోపం అంటే రేవంత్ ఫస్ట్ నుంచి ఎంత అగ్రెసివ్, ఏదనిపిస్తే చేస్తాడు. కొంచెం జెన్యూన్ అంటే కోపడతాడు, కోపంగా ఉంటాడు తప్ప జెన్యూన్. శ్రీహాన్ తెలియదు. శ్రీహాన్ కూడా బాగానే ఆడుతున్నాడు అని చెప్పేసి కానీ అంటే ఆడతాడు, బాగానే ఆడతాడు. కానీ శ్రీహాన్కి అన్నీ తెలుసు, కొంచెం మెచ్యూర్గా ఆడతాడు. అంటే ఏది ఎక్కడ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది కొంచెం బాగా తెలుసు. రేవంత్ అయితే అలా కాదు, అగ్రెసివ్, ఏదనిపిస్తే చేసేస్తాడు. ఇంకా అది. సో ఎక్కువ పోటీ గీతూ రాయల్కి రేవంత్ ఇచ్చాడా? గీతూ రాయల్కి పోటీ అంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా. గీతూ వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఇంకా చాలామంది ఉన్నారు. గీతూ పోటీ ఏం కాదు. అంటే ఆమె బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆమె సరిగ్గా ఉండలేను, నేను హౌస్మెంట్స్తో సరిగ్గా ఉండలేను, నేను చాలా మిస్టేక్ చేశానేమో అని చెప్పేసి బయటికి వచ్చిన తర్వాత బాధపడింది. గీత వెళ్ళిపోయిన లాస్ట్ వీక్ కొంచెం మిస్టేక్స్ చేసింది. కెప్టెన్సీ పోటీ టాక్స్ కదా, సంచాలకుగా నియమించినప్పుడు కొంచెం తానే బిగ్ బాస్లో ఫీల్ అయిపోయి గేమ్ మొత్తం ఆడిచ్చింది. సో దానివల్ల మేబీ బయటకు వచ్చా అనుకోవచ్చు. ఓకే, సూపర్. నచ్చలేదు, వార్నింగ్ కూడా ఇచ్చాడు, పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. సో మొత్తానికి అయితే మీ ఫేవరెట్ రేవంత్ అంటారా? టాప్ 5 ఎవరు బెటర్ అనుకుంటున్నారు? టాప్ 5 అయితే రేవంత్, శ్రీహాన్, వినాయ, టాప్ 3 అన్న. సో ఫైనల్గానైతే రేవంత్కి సపోర్టా? ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి. ఆల్ ది బెస్ట్ రేవంత్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హాయ్ తమ్ముడు, మీ పేర్లు? చరణ్, హర్ష. బిగ్ బాస్ చూస్తున్నారా? రోజు చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? రేవంత్ సింగర్. ఎందుకు? బాగుంది. సో కప్పు రేవంత్కి వస్తుందా పక్క? సో మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? రేవంతేనా? మిగతా కంటెస్టెంట్స్ బాగాలేరా? బాగానే ఉన్నారు కానీ ఎవరు మంచిగా ఇనాయ నిన్న ఎపిసోడ్లో చాలా తప్పు చేసింది. గొడవడుతున్నాడు అంతే, అదే తప్పు పెద్దది. చాలా కోపం ఎక్కువ ఉంది. కోపం తగ్గించుకుంటే ఆమె కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆట బాగా ఆడుతుంది, కోపం ఎక్కువ పడుతుంది అంతే. గీతాన్ని ఎందుకు ఎలిమినేట్ చేసినా అర్థం కాదు నాకు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా గీత వెళ్ళిపోతుందని? అనుకోలే. సడన్ గా వెళ్ళిపోయింది కదా, సో ఫీల్ అయ్యారా మీరు? అంటే ఆమె కామెడీ మస్తు చేస్తుంది కానీ నేను పోయినా ఇంటికి పోయి ఓదార్చిన. ఓ, తమ్ముడు ఎడితే నువ్వు ఇంటికి వెళ్ళి ఓదార్చినావా? సూపర్, వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు అంటే మీరు ఎన్ని సీజన్స్ నుంచి చూస్తున్నారు ఈ బిగ్ బాస్? సీజన్ 3. సో ఏ సీజన్ బాగుంది? ఈ సీజన్ బాగుంది. ఫస్ట్ నచ్చింది, 3rd, 4th, 6th అంతే. నాకు 4th నచ్చింది, 3rd 4th.
నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు రేవన్. సో ఫైనల్గా రేవంత్ గెలవాలని అనుకుంటున్నారా? కానీ గెలుస్తాడు. కానీ కోపం బాగుంది రేవంత్కి, అందరి మీద చూపెడుతున్నాడు అని అనుకుంటున్నారు కదా. ఆయన కాదన్న మంచిగా ఆడతాడు కానీ కోపం ఉండదు ఆయనకి. అగ్రెసివ్గా ఉంటేనే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేరే లెవెల్ అంటేనే ఆయననే అట్లా కోపం అవుతాడు అంతే. మరి గర్ల్స్లో ఎవరు బాగా ఆడుతున్నారు? గీతకనే ఆడుతుంది, ఇంకెవరు ఆడరు. గీత అక్కనే వెళ్ళిపోయిందంటే ఉంటే ఆమెనే. సత్య ఆడుతుంది బాగా. ఇనాయ కూడా బాగానే ఆడుతుంది అన్న, కాకపోతే కోపం చాలా ఉంది. ఫైమా బాగానే ఆడుతుంది. కామెడీ బాగుంది, ఆడడం అయితే చాలా తక్కువ ఆడుతుంది. కానీ కామెడీ ఎక్కువైపోయింది అవసరమా అని అనుకుంటున్నారు కదా చాలా మంది. మరి మీరేమంటారు, కామెడీ ఎక్కువైందా? కామెడీ బాగుంటుంది. కామెడీ బాగుంది. కామెడీ ఉంటేనే బాగుంటుందా? కానీ అద్దు అనుకుంటున్నారు కదా హౌస్ మేట్లు వాళ్ళు. ఉండాలి కామెడీ, చూడాలంటే కామెడీ ఉండాలి కదా. సో ఫైనల్గా అయితే రేవంత్ గెలిస్తే బాగుంటుంది అంటారు. మరి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ రేవంత్ అన్న. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, హాయ్, మీ పేరు? భార్గవి. భార్గవి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఎలా అనిపిస్తుంది గేమ్? అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఫైటింగ్స్, గేమ్స్ అవన్నీ నచ్చుతాయి నాకు. సో ఏ సీజన్ బాగుంది? నాకు అయితే 4th సీజన్ నచ్చింది. ఓకే, అభిజిత్ వాళ్ళని నచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ సీజన్ కూడా నాకు చాలా ఇష్టం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీహాన్. ఓకే, సూపర్. శ్రీహాన్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? అతను చాలా మంచిగా ఆడతాడు. అంటే అంటే అతను చాలా లైన్గా ఆడతారు. అంటే తను తప్పు ఉంటేనే తను ఒప్పుకుంటాడు, లేకపోతే ఒప్పుకోరు. జెన్యున్గా గేమ్ ఆడతారు. సూపర్. సో మిగతా వాళ్ళ గేమ్స్ ఎలా ఉన్నాయి? ఏమో మిగతా వాళ్ళది అంట పట్టించుకోను, కానీ నాకు శ్రీహాన్ అంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సూపర్. సో రేవంత్ గేమ్? రేవంత్ గేమ్ నాకు అట్లా అనిపించదు. ఓకే, ఫైమా ఆడుతుంది. ఏంటో ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫైమా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? తగ్గిపోయిందా, బాగానే ఉందా? ఏమో నాకు మాత్రం అంతే అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్. సో గీత వెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా బాధ అవుతుంది. గీతు అంతా ఎమోషనల్గా బయటికి వెళ్ళిపోయింది కదా, యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేశారు గీతు వెళ్ళిపోద్దని? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను చాలా కరెక్ట్గా ఆడుతుంది. సో ఎందుకు మరి తను అంత తొందర బయటికి వెళ్ళిపోయింది? అంటే గేమ్ బాగానే ఆడింది, సో అందరికీ పోటీగా నిలబడ్డది, బయటికి వెళ్ళిపోవడానికి కారణం అంటే ఏంటో తెలియదు, కానీ తను చాలా బాగా ఆడుతుంది గేమ్. సో స్ట్రాంగ్ ఉమెన్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నది? గీతువే నాకు అనిపించింది. ఫైనల్గా గీత వెళ్ళిపోయింది, చాలా బాధగా ఉంది. స్టేజ్ పైన తను ఏడుస్తుంటే చాలామంది ఎమోషనల్ అయ్యారు కదా, సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను కూడా ఎమోషనల్ అయ్యాను బాగానే, కానీ నాకు ఇప్పుడు మాత్రం గీత వెళ్ళిపోయిన తర్వాత శ్రీహాన్ బాగా ఆడుతున్నాడు. తను చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే, సూపర్. సో టాప్ 5లో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీహాన్ ఇంకా ఫైమా. సో వీళ్ళిద్దరైతే టాప్ 5లో ఉండొచ్చు అనుకుంటున్నారు. సో మిగతా వాళ్ళు అంటే బాగానే ఆడుతున్నారు అందరూ, కాకపోతే శ్రీహాన్ ఫైమా కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అందుకని. ఈ రీజన్స్ సిల్లీ రీజన్స్తో నామినేషన్ చేసుకుంటున్నాను అంటున్నారు కదా, మరి చిన్న వాటి కోసం. సో దాని గురించి ఏమంటారు? రీజన్స్ బాగానే ఉన్నాయా, సిల్లీగానే ఉన్నాయా? సిల్లీగానే అనిపించింది నాకు కూడా. ఏం చెప్పాలి ఇప్పుడు, అన్నీ గుర్తు తెచ్చుకోవాలి. శ్రీహాన్ని నామినేట్ చేయడానికి సిల్లీ రీజన్స్ కొన్ని చెప్పారు కదా కంటెస్టెంట్స్, అవేంటి? అవి నాకు ఇప్పుడు అంత గుర్తులేవు, అంటే కానీ బాగా సిల్లీగా చెప్పారు. ఇప్పుడు ఏంటో గుర్తు తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు. సో పోయిన సీజన్స్లో సిల్లీ రీజన్స్ ఏం లేవు, దీంట్లో చాలా ఉన్నాయని అంటున్నారు, నిజమేనా? అవును, నిజమే, చాలా. ఓకే, ఫైనల్గా అయితే శ్రీహాన్కి కప్ రావాలని అనుకుంటున్నారా? శ్రీహాన్కి కప్ రా. మరి ఆల్ ది బెస్ట్ చెప్తారా? శ్రీహాన్, ప్లీజ్ టు ఓట్ శ్రీహాన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. హలో. మీ పేరు మేడం? రుక్సార్. మీ పేరు మేడం? ప్రదీప్తి. గౌసియా. సూపర్. మేడం, బిగ్ బాస్ షో చూస్తున్నారా మీరు అందరూ? చూస్తున్నాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? రేవంత్. రేవంత్ గేమ్ బాగుందా? గేమ్ అంటే కొంచెం అగ్రెసివ్ అవుతున్నాడు, మొత్తం ఓకే, మనిషి మాత్రం ఓకే, అగ్రెసివ్లో ఒక్కటే. బట్ జనాలకు అదే బాగా నచ్చింది కదా. అవును, నచ్చుతుంది. ఎందుకంటే గేమ్ పరంగా అయితే అలానే నచ్చుతుంది. ప్రజెంట్ గీతు గేమర్ అయినా కూడా ఎలిమినేట్ అయింది, ఎందుకంటే తన ఓన్ గేమ్ క్రియేట్ చేసి ఆడుతూ ఉండడం వల్ల. సో రేవంత్ అలా చేయడు, గేమ్ ఎలా ఉందో అలానే ఆడతాడు. ఎవరైనా తను ఏమైనా చేస్తే మాత్రం అగ్రెసివ్ అవుతాడు. ఓన్లీ గేమ్ వరకేనా, నార్మల్ డేస్ టైంలో కూడా అగ్రెసివ్ అవుతాడా? నార్మల్గా లేదు, ఓన్లీ గేమ్లోనే.
సో ఏ సీజన్ బాగా అనిపించింది మీకు? ఫస్ట్ సీజన్ బాగా అనిపించింది. క్లియర్గా ఉండేది మొత్తం, ఏ కంటెస్టెంట్ అయినా కూడా ఆడేది కూడా క్లియర్గా ఉండేది. సో ఇప్పుడు ఈ సీజన్లో ఏంటి మైనస్లు ఏంటి అంటారు, మిస్టేక్స్ ఏంటి అంటారు? మిస్టేక్స్ అంటే ఇక్కడ గ్రూపిజం లాగుంది, సో అది లేకపోతే బాగుంటుంది. ఆ గేమ్ తర్వాత అది వదిలేసి నార్మల్గా ఉండాలి, అలా లేరు అంతే. సో రీజన్స్ మరి సిల్లీగా చెప్తున్నారు అని అంటున్నారు కదా, సో మీరు దాని గురించి మీరేం చెప్తారు? నిజమేనా? ఆ రీజన్స్ అయితే నామినేషన్లో కొన్ని సిల్లీగానే ఉంటున్నాయి, అది మిగిలినవంతా ఓకే పర్లేదు. టాప్ 5లో ఎవరుంటే బాగుంటుంది? టాప్ 5లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీ సత్య అండ్ వన్ మోర్ ఎవరు చెప్పు ఫైమా. ఓకే, ఫైమా గురించి మాట్లాడితే తన కామెడీ హౌస్మెంట్స్కి ఎవరికి నచ్చట్లేదు, కామెడీ ఓవర్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. బాగా చేస్తుందా, ఓవర్ అయిందా? కొన్ని టైమ్స్లో ఓకే, కొన్ని టైమ్స్లో అంటే సిచ్యువేషన్ని బట్టి జోక్ వేయాలి, వాళ్ళ మూడ్ని బట్టి కూడా, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అట్లా. సో బిగ్ బాస్ హౌస్లో లిమిట్స్ కొద్దిగా ఉండాలి అంటారు. అంతే. సో టాప్ 5లో వీళ్ళు ఉండాలి అని అయితే మీరు కొట్టుకుంటారు కదా, సో ఫైనల్గా కప్పు మాత్రం రేవంత్గా? రేవంతే అనుకుంటున్నాము, ఎందుకంటే ఒక మంచి గేమర్, ఇదే కాదు ఇండియన్ ఐడల్ అంతే గెలిచాడు కాబట్టి మంచి ర్యాప్ ఉంది, అంతా ఉంది కాబట్టి రేవంత్ అనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ రేవంత్. ఆల్ ది బెస్ట్ రేవంత్ అండ్ శ్రీహాన్. శ్రీహాన్కి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.